హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. ఈరోజు నేను జేఎన్టీయూ దగ్గర రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలుసు, ఇంకా కూకట్పల్లి మియాపూర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఆల్మోస్ట్ అక్కడికే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా ఉంటాయి అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా అనేది నేను చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఏమేమి తీసుకున్నానో కూడా లాస్ట్లో నేను యాడ్ చేస్తాను. స్కిప్ కొట్టుకుంటూ మాత్రం వెళ్ళిపోవద్దు, ఎందుకంటే మధ్యలో కూడా ఇంపార్టెంట్ ఒక రెసిపీ యాడ్ చేశాను. అది కూడా మా అత్తగారు స్పెషల్ అనమాట, రాయలసీమలో చేసే ఉల్లిపాయ పచ్చడి. అది కూడా దీన్ని డిఫరెంట్గా చేస్తారు, బట్ ఇది మా ఇంట్లో రెసిపీ, సో డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది, చూడండి. అండ్ నేను ఈ షాప్కి తీసుకొచ్చాను కదా, ఇది ఏంటి అంటే నేను లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళే ముందర నేను ఒక 4 కుర్తీలు తీసుకున్నాను, నాకు మా పాపకి అండ్ నేను వెళ్ళే వాళ్ళకి వాళ్ళ పాపకి కూడా తీసుకున్నాను. అప్పుడు చాలా బాగా నచ్చాయి. నాకు ఆ షాప్ అనుకోకుండా దొరికిందనమాట. చూస్తుంటే ఏంటా అని వెళ్తే చాలా బాగా అనిపించాయి. కలంకారీ కాటన్ కుర్తీస్ రెడీమేడ్వి ప్రతి సైజు ఉంటాయి. 38 నుంచి స్టార్ట్, అక్కడ 38, 40, 42, 44 అలా ఉంటాయన్నమాట. లాస్ట్ టైం నేను ఇక్కత్వి తీసుకోలేదు, కలంకారీ తీసుకోలేదు, రా సిల్క్ చందేరి లాంటివి తీసుకున్నాను అనమాట. అప్పుడే అనుకున్నాను తిరిగి వచ్చిన తర్వాత ఇవి తీసుకోవాలని, కానీ చాలా లేట్ అయింది. సో ఇప్పుడు నాకు టైం దొరికింది. యాక్చువల్గా మా ఫ్రెండ్కి ఒక బ్లాంకెట్ కావాలి అంటే వెళ్దామా అంది. సో అందుకని నైట్ అప్పటికప్పుడు సరే నేను కూడా ఒక చిన్న వీడియో తీసుకుంటానని, నాకు కూడా ఒక 2 కుర్తీస్ కావాలని చెప్పేసి దాంతోపాటు వచ్చానమాట. ఇక్కడ ఒక్కొక్కటి ఆయన చూపిస్తున్నారు. సో నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను, కొన్ని కలర్స్ వద్దు ఇవే కావాలి అని చెప్పేసి. నేనేమేమి తీసుకున్నానో లాస్ట్లో చూపిస్తాను, మర్చిపోకుండా చూడండి లాస్ట్ వరకు. ఇవన్నీ ఒక్కొక్కటి ప్రతి కలరు ఉందన్నమాట. రెడ్, ఈ గ్రీన్ ఉన్నది మాత్రం కలంకారీ కాదు. సో మీకు ఇక్కడ చూస్తుంటే మీకు తెలుస్తుంది ఏమేమి డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అనేది. ఇవైతే 450 పడుతుందండి ప్రైస్, ప్రతిదీ ఇక్కడ 450నే. ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, వినండి. జనరల్గా నేను స్ట్రీట్ షాపింగ్ అస్సలు చేయను, నాకు పెద్దగా ఇష్టం ఉండదు అండ్ భయం అనమాట. క్వాలిటీ ఎలా ఉంటాయి, ఇంటికి వచ్చాక షింక్ అయిపోతాయి, లేదంటే కలర్ ఫేడ్ అయిపోతాయి, అండ్ స్టిచ్చింగ్ సరిగా ఉండదు అనే దగ్గర చాలా అపోహలు ఉండేవి నాకు. కానీ ఫస్ట్ టైం యాక్చువల్గా అయితే, ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఢిల్లీలో మేము ఫ్లైట్ ఒకసారి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు డిలే అయితే మేము సరోజినీ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ కంప్లీట్గా నా ఆలోచన మారిపోయింది. అక్కడ చాలా బాగుంటాయి, ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా మిస్ కాకండి. అలా మళ్ళీ ఇప్పుడు మేమున్న ఊర్లోనే ఇప్పుడు నాకు అనిపించింది అనమాట, అయ్యో ఇది ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యాను నేను అని. ఎప్పుడు ఇటు సైడ్ మలబార్ ఖజానా ఇలాంటి షాప్స్కి వెళ్ళి ఇటు సైడ్ ఓన్లీ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ, స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ అలాంటివి కొనడమే. కానీ డ్రెస్సులు అయితే నేను ఫస్ట్ టైం కొనడం, నిజంగా చెప్తున్నా. ఇదే ఈరోజు వీడియోలో నా సీక్రెట్ అనమాట. అండ్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క ప్యాటర్న్ డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ షాప్లో ఇవే ఉంటాయి, ఈ స్టైల్ ఉన్న డ్రెస్సెస్సే ఉంటాయి, ఈ క్వాలిటీ ఈ క్లాతే ఉంటాయి, ఇదే ప్రైస్కి ఉంటాయి. సో వేరే షాప్లో 250 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్, నైరా కట్, ఆలియా కట్ అలాంటివి ఉన్నాయి కదా, అక్కడ ఓన్లీ అవే దొరుకుతాయి. ఇంకొక షాప్ ఇన్నర్ వే షాప్, ఇంకొకటి వెస్ట్రన్ ఫ్రాక్స్ పెట్టుకున్నారు. అలా డిఫరెంట్గా సేల్ చేస్తున్నారు. సో మనకి ఏది కావాలో ఆ షాప్లోకి వెళ్ళి ఆ ప్రైస్కి తగ్గట్టు కొనుక్కోవచ్చు, పెద్ద కష్టపడక్కర్లేదు. అండ్ బార్గెనింగ్ లేకపోతే నాకు చాలా బెటర్ అనిపిస్తుందండి. ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ముందరే మైండ్లో ఆ ప్రైస్ ఫిక్స్ అయిపోయి అది ఓకే అనుకుంటేనే మనం వెళ్ళి కొనొచ్చు. బార్గెనింగ్ దగ్గర నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది, ఎక్కడి నుంచి అడగాలో కూడా తెలియదు, ఎంతకు అడగాలో తెలియదు, అండ్ మొహమాటపడి కొనేసుకోవాలనిపిస్తుంది. ఆ కష్టాలు లేకుండా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటేనే బెటరు. ఇవి ఓన్లీ కుర్తీసే, చున్నీ అండ్ బాటమ్స్ అయితే ఈయన దగ్గర లేవు, మనం ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. బేసిక్గా వీటన్నిటికీ నాకు తెలిసి క్రీమ్ అండ్ బ్లాక్, వైట్ కలర్ అలాంటి కుర్తీస్ కానీ పలాజోస్ కానీ చున్నీతో పాటు పెట్టుకుంటే మొత్తం అన్నిటికీ సెట్ అయిపోతాయి. అదైతే అనుకున్నాను నేను, నా దగ్గర అలా సెట్ చేసుకుందామని ఒక 2 అయితే తీసుకున్నాను ఇప్పుడు. అండ్ నేను ఏం తీసుకుని ఉంటానో గెస్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో చూసినప్పుడు, లాస్ట్ వరకు వెళ్ళిపోద్దు. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు కంటిన్యూగా ప్లే చేసేసుకోండి మొత్తం అంతా, ఏమీ స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళాలా ఏమీ ఉండదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వీడియో మొత్తం. అండ్ ఈ షాపు విఆర్కే సిల్క్స్కి అటు సైడ్ జేఎన్టీ వైపు వెళుతూ ఉంటే కనుక విఆర్కే సిల్క్స్కి ఆపోజిట్ సైడ్లో వస్తుంది. బయట కలంకారీ కుర్తీస్ వేలాడదీసి ఉంటాయి, సో మీకు దాన్ని బట్టి అర్థమైపోతుంది. అలా ఊరికే మేము అది తీసేసుకుని వచ్చేస్తున్నాము. ఇది అనుకోకుండా చేసిన ఇంకొక షాపింగ్ అనమాట. 250 రూపీస్ చూసిన తర్వాత 250కి అసలు ఏమొస్తాయి ఎలాంటివి వస్తాయని చూస్తూ ఉంటే బాగానే ఉన్నాయి కదా అనిపించి చూస్తున్నాము. ఒకటైతే 1-2 బాగా నచ్చాయి, సో ఇంకా ఉంటాయేమో అని అన్నీ తీస్తున్నాము.
క్లాత్ అయితే కంప్లీట్ నేను కాటనే అడిగాను, వేరే ఇంకే క్లాత్ అడగలేదు. నైరా కట్ ఇందులో చెప్పాను కదా, ఆలియా కట్, నైరా కట్ ఉన్నాయి. ఫ్రాక్స్ లాంటి మోడల్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఎక్సెల్ సైజు, డబుల్ ఎక్సెల్ సైజు అలా ఉంటాయి. బ్రాండెడ్లో మీడియం తీసుకుంటే ఇక్కడ ఎక్సెల్ తీసుకోవాల్సి వస్తుంది. సో చూసుకొని వాళ్ళనే ఒక సజెషన్ అడగండి, వాళ్ళకి బాగా తెలుస్తాయి మనకి ఏది సెట్ అవుతుంది అని. ఎగ్జాక్ట్గా అదే సెట్ అయింది నాకైతే, అతను చెప్పిందే. సో ఇక్కడ కూడా జస్ట్ అలా చూసి ఎందుకులే చూసింది తీసేసుకోవడం అనుకుని డౌట్తో ఉన్నాము. లోపల నుంచి మళ్ళీ వాళ్ళు వేరే కలెక్షన్ తీసుకొచ్చారనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ ఉన్నాయి అని చెప్పేసరికి సరేలే ఎందుకు ఇంత ఆలోచిస్తాము, అదే స్టోర్స్లోకి వెళ్ళినప్పుడు అంతేమీ ఆలోచించాం కదా, నచ్చితే. ఇక్కడ స్టోర్లో ఒకటి కొనేదానికి ఇక్కడ మనకి 4 వస్తున్నాయి. ఇక్కడ 2 తీసుకుంటే ఒకసారి వాష్ చేసిన తర్వాత ఫిట్టింగ్ ఎలా ఉందో కూడా మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ టైం కొనొచ్చో లేదో కూడా క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా నేను 2 అయితే తీసుకున్నాను. అవేంటో కూడా గెస్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలా అవుతుందా మీ లైఫ్లో? మీకంటూ షాపింగ్కి వచ్చినప్పుడు ఏది నచ్చదు, ఒక అకేషన్ కోసం చూస్తే కనుక, బర్త్డే కానీ అలాంటి దానికి చూసినప్పుడు అస్సలు నచ్చవు. అదే వేరే వాళ్ళతో వాళ్ళ కోసం అని చెప్పేసి వచ్చినప్పుడు చాలా నచ్చేస్తాయన్నమాట. అబ్బాయి ఇప్పుడు కొనకూడదు అనుకున్నాం కదా అని ఆగాలో అర్థం కాదు, మళ్ళీ మనకి ఇలాంటివి దొరకవు కదా అని చెప్పేసి కొనేసుకోవాలో అర్థం కాదు. ఇలాంటి డైలమా అయితే ఎప్పుడూ ఉంటుంది నాకు, అలాగే జరుగుతూ ఉంటుంది కూడా. అందుకే ఏది మైండ్లో ఫిక్స్ అవ్వకుండా వెళ్తే బెటర్ కొన్నిసార్లు అయితే. నాకైతే చాలా వర్త్ అనిపించాయి 250కి. నైటీస్ కూడా రావట్లేదు కదండి 250కి ఈ మధ్య. ఇవి వేసుకొని కింద ఒక 3/4 లెగ్గిన్ వేసుకున్నా, లేదంటే ఫుల్ లెగ్గిన్ వేసుకున్నా కూడా బయటకు కూడా వెళ్ళిపోవచ్చు వీటితోటి. చాలా నీట్గా అనిపించాయి నాకు. ఫస్ట్ టైం షాక్ అయ్యాను చూసి, ఇలా కూడా దొరుకుతాయి బయట అనేసి. సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం చూస్ చేసుకునే షాప్స్ బట్టి, మనం చూస్ చేసుకునే సెలెక్షన్ అండ్ క్లాత్ బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఊరికే బయట నుంచి చూసి ఇక్కడ ఏమి ఉండవు మనకు నచ్చవని ఫిక్స్ అయితే అయిపోకూడదు. ఒకసారి వెళ్ళి చూడడంలో తప్పేం లేదనిపించింది. అండ్ ఇంకొకటి చిన్న విషయం చెప్పిన, కొంచెం లోకల్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఏదైనా బండ్ల మీద అమ్మే దగ్గర బార్గెన్ చెయ్యొద్దు అని నా ఒపీనియన్. అంటే ఇది ఫాలో అయిపోమని కాదు, ఎందుకంటే మాల్స్లో, షాప్స్లో వేలకు వేలు, వందలకు వందలు తగలేస్తాం. అక్కడ మాత్రం ఆలోచించాం కొంచెం కూడా. బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక 100, 150, 10 రూపాయలు, 50 రూపాయలు, అక్కడ ఎందుకు బార్గెన్ చేయాలో నాకు అర్థం కాదు. ఇది కొంతమంది అదేదో పెద్ద గొప్ప విషయం అనుకుంటారు, అసలు అది కానే కాదు అని నా ఒపీనియన్. ఇది కూడా కంప్లీట్లీ ఇది నా ఒపీనియన్ అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిన షాప్ దాని ఆపోజిట్లోనే ఉందన్నమాట. విఆర్కే సిల్క్ ఇటు సైడ్ ఈ షాప్ ఉంది, అటు సైడ్ కొంచెం నడిస్తే ఆ షాప్ ఉంది. మీకు తెలుస్తుంది వెళ్తూ ఉంటే. ఇక్కడ నేను యాక్చువల్గా ఉల్లిపాయ పచ్చడి అని చెప్పాను కదా, ఇది నాకైతే ఆంధ్రాలో అస్సలు తెలీదు, ఎప్పుడు వినలేదు. నాకు పెళ్ళయ్యాకని ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది కంప్లీట్గా రాయలసీమ స్పెషల్. దీన్ని డిఫరెంట్గా చేస్తారు. ఇదైతే మా ఇంట్లో చేసే పద్ధతి. కొంచెం ఆయిల్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు వేసేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం మిరపకాయలు, నేను డీమార్ట్లో సన్న మిరపకాయలు తెచ్చాను, అవి చాలా చాలా కారం ఉన్నాయి, అందుకే కొంచెమే వేసాను అనమాట. మీరు వేసుకునే మిరపకాయలు బట్టి మీ కారం చూసుకోండి. వేసేసి ఆనియన్స్, చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆనియన్స్ అసలు వేయకూడదు, అలా పచ్చి పచ్చిగానే ఉండాలి. వాటిని మిక్సీ వేసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసి, ఆవాలు మీకు ఇష్టం, శనగపప్పు, మినపప్పు కూడా కావాలి అంటే వేసుకోండి, నేనైతే ఇప్పుడు వేయలేదు. ఆవాలు, కరివేపాకు వేసాను, ఇంగువ. అండ్ ఈ పచ్చడి ఒక్కసారి, ఇందాక ఫ్రై చేయలేదు కదా మనం ఆనియన్స్, ఇప్పుడు ఒకసారి వేసి అదే వేడి నూనెలో కొంచెం నూనె తేరే వరకు ఉంచేసి ఆఫ్ చేసేసేయండి. ఇది ఏమి విపరీతంగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చి పచ్చిగా ఉన్నా కూడా ఇది బాగానే ఉంటుంది. అండ్ మా ఇంట్లో కొంచెం మిరపండు పచ్చడి ఉంటే అది వేస్తున్నాను అనమాట, కొంచెం కలర్ వస్తుందని. ఇందాక మిరపకాయలు చాలా కారం అని తక్కువ వేసాను, అందుకే కలర్ అంత రాలేదు, లేదంటే చాలా డార్క్ కలర్ ఉంటుంది ఇది మిరపకాయలు బట్టి. సో ఇది నా చట్నీ రెడీ అయిపోయింది. ఇది దోశలోకి చాలా బాగుంటుంది, దోశలోకే బాగుంటుంది చెప్పాలంటే ఇది, నాకైతే అని అనిపిస్తుంది. దీనిపైన పచ్చడి అయిపోయిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి, అద్దరిపోతుంది అనమాట. మా పాపకి చాలా ఇష్టం ఇది, అందుకని చేశాను. కన్ఫ్యూజ్ అయితే కనుక ఒకసారి పాజ్ పెట్టుకొని చూడండి. ఇవేమీ కుకింగ్ ఛానల్ కాదు నాది, కానీ కొన్ని మంచి రెసిపీస్ షేర్ చేయాలనిపించి చేస్తున్నాను. ఇది నేను తీసుకున్న కుర్తీస్ అనమాట.
ఫస్ట్ పింక్ది అక్కడ సెకండ్ టైం 250 రూపీస్ది ఉంది కదా, అక్కడ నేను ఈ 2 తీసుకున్నాను. వెళ్ళగానే ఈ వైట్ది నచ్చింది, సో ఇదైతే వదలదలుచుకోలేదు. ఇది అండ్ పింక్ది 250 రూపీస్ ఈచ్ పడింది. నాకు నీ లెంత్కి కొంచెం ఒక పిసర్ కిందకు వచ్చింది. అండ్ ఇవేమో 450 రూపీస్ కుర్తీస్ అనమాట, కలంకారీ. నాకు ఇది చాలా బాగా నచ్చింది. వెళ్ళగానే ఇదైతే పక్కన పెట్టేశాను. అండ్ దీంతో పాటు ఇంకొకటి తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకు మిగతా కలర్స్ కూడా నచ్చాయి. చూద్దాం, ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాను. కంప్లీట్గా మిగతా షాప్స్ అన్ని చూపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ పాటికి 500 సబ్స్క్రైబర్స్ అయిపోయేవారు. నాకు జస్ట్ ఒక చిన్న క్లిక్కే కదండి, కొట్టేసేయండి, ఏం కాదు. నెక్స్ట్ నేను చూపించే వీడియో నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాను. ఫాలో అవ్వండి, మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.